జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలోని నిర్మల మాతా దేవాలయంలో వీధుల మీదుగా నిర్వహించిన పరిశుద్ధ శిలువ మార్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించి మానవ పాపాల మన్నింపు కోసం మరణించిన పవిత్ర రోజని అన్నారు. ఏ యూదుల కోసమైతే ఆయన మానవ రూపంగా జన్మించాడో అదే యూదులు అవమానకరంగా ఆయనను శిలువ మీద కొట్టి చంపడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, క్రైస్తవ సోదరులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మానవ రక్షణ ప్రయాణములో శక్తి క్షీణించి పడిపోయి కూడా కృతనిశ్చయముతో పైకి లేచి ముందుకు సాగారు. ధ్యానము. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనములో పలికిన రీతిగా, దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతిని, క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడి తిని. ఈ 8వ స్థలములో యేసుక్రీస్తు ప్రభు, అమలారా నా కొరకు ఏడవక మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభు అక్కడున్నటువంటి స్త్రీలందరినీ చూచి ఆయన పలికినటువంటి మాటలు. ఈరోజు ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యేసు ప్రభు సిలువ మీద మరణం పొంది నా జన్మ పాపాలను, ఇప్పటివరకు చేసిన అన్ని పాపాలను పరిహరించడానికి తను రక్తాన్ని సిలువ మీద చిందించి సిలువ మార్గంలో అనేక బాధలు అనుభవించి ఏ యూదుల కోసమైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ యూదుల చేతనే సిలువ వేయండి అని చెప్పేసి మరి ఈ లోక నైజాన్ను వివరించి ఏ ప్రియ శిష్యుడుగా ఉన్న పేతురు సైతం 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదని పుంచిన సంగతి, ఇంకా ఇష్టమైన జూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి యేసు ప్రభును అప్పగించిన సందర్భం, యేసు ప్రభు పునర్జీవమైనాక లేచిన తర్వాత తోమా శిష్యుడు మరి గాయాన్ని ముట్టుకుంటే తప్ప నేను నమ్మను అన్న అనేక